హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్ ఇప్పుడే వచ్చిందండి. వీడియోలోకెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకునే ముందుగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్‌ని స్టార్ట్ చేద్దాం. బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడిందని, ద్రోణి ప్రభావంతో 2 తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్ర అధికారులు సునంద తెలిపారు. ఆమె మాట్లాడుతూ ఏపీలోని కొన్ని ప్రాంతాల్లోనూ, తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయన్నారు. అలాగే తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లోనూ రుతుపవనాల కారణంగా విస్తారంగా వర్షాలు ఉంటాయని ఆమె వివరించారు. ద్రోణి ప్రభావంతో ఇవాళ, నిన్న అక్కడక్కడ పిడుగులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇవాళ అల్లూరి సీతారామరాజు, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడినటువంటి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అలాగే పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడినటువంటి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే తెలంగాణకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కొన్ని జిల్లాల్లో మాత్రం మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పిడుగులు పడే అవకాశం అధికంగా ఉందని, గొర్రెలు కాపర్లు, రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.